స్టాలిన్ తో సీఎం విజయ్ సమావేశమయ్యారు. స్వయంగా ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఉదయనిధి స్టాలిన్ విజయ్ కి స్వాగతం పలికారు. సాల్వా కప్పి ఆయన్ను సత్కరించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండవ రోజు విజయ్ డీఎంకే ఎండీఎంకే నేతలతో వరుసగా సమావేశమయ్యారు. ఎండీఎంకే నేత వైకో ఇంటికి వెళ్లి కలిశారు విజయ్. ఇక మనం స్క్రీన్ పైన చూస్తున్నాము, మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్ వెళ్లారు. ఒకరినొకరు కూడా సాల్వాతో సత్కరించుకున్నారు, తర్వాత హగ్ చేసుకున్న విజువల్స్ చూస్తున్నాం. అంటే డిఎంకే మిత్రపక్షాలతో కూడా చూసాం. ఉదయనిధి ప్రభుత్వం విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా రెండవ రోజు కూడా డిఎంకే ప్రభుత్వం పైన కూడా చాలా వరకు అప్పులు చేశారంటూ కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వెళ్లి అక్కడ ఇద్దరు కూడా సరదాగా కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఈ భేటీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, ఎట్లా చూడాలి వీళ్ళు భేటీని? డిఎంకే మిత్రపక్షాలతో కలిపి విజయ్ గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. అలాగే డిఎంకే ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేశారు విజయ్. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా కలిసి ఒకరినొకరు కూడా అక్కడ ఇంటికి వెళ్లి సత్కరించుకున్న విజువల్స్ కూడా ఒకవైపు వస్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైంది అంటేనే దాని వెనకాల స్టాలిన్ ఉన్నారు, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు. ఎందుకంటే మొదటి నుంచి అంటే మెజార్టీ సరైనటువంటి మెజార్టీ లేకపోయిన కారణంగా అంటే ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది సీట్లు అవసరం ఉంటే ఎమ్మెల్యేలకు సంబంధించి టీవీకే పార్టీకి సంబంధించి అంత మెజార్టీ లేదు. అందువల్లనే ప్రభుత్వ అనిశ్చితి కొనసాగింది. కొత్త ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలిపినప్పటికీ కూడా అంటే టీవీకే పార్టీ అధికారులకు రావడానికి ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం లేని కారణంగా ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. సో దీని వెనకాల అంటే ఒకనొక దశలో అంటే కాస్త సమయం పాటించి, ఎందుకంటే అంటే ఒకనొక దశలో స్టాలిన్ మాట్లాడడం జరిగింది. గవర్నర్ తో కూడా మాట్లాడి అంటే రాజ్యాంగ సంక్షోభాన్ని నేను తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లేదు, అదేవిధంగానే మరోసారి ఎన్నికలు జరగడానికి నేను కోరుకోవడం లేదు, బట్ ప్రజలు మెజార్టీ తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ పార్టీకి టీవీకే పార్టీ అధికారులకు రావాలి, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించడంతో కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడడం జరిగింది. గవర్నర్ కూడా కలిసి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి సిపిఎం గానీ, సిపిఐ గానీ, టీవీకే గానీ ఇట్లా మిగిలిన పార్టీలన్నింటినీ కూడా మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి, మీరు స్వేచ్ఛగా కూటమి నుంచి బయటికి వెళ్లి మీరు టీవీకే పార్టీకి సపోర్ట్ చేయనట్టు ఇంటర్నెట్ గా డైరెక్ట్ గా ఆయన చెప్పడం జరిగింది. అందువల్లనే పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు కానీ ప్రభుత్వంలో అంటే భాగస్వాములు వాళ్ళు ఎక్కడ కూడా అవ్వలేదు. సిపిఎం గానీ, సిపిఐ గానీ కేవలం వీసీకే పార్టీ మాత్రమే మంత్రులు పదవులు ఆశించడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అదేవిధంగా టీవీకే పార్టీ అధికారులకు రావడానికి వెనకాల స్టాలిన్ పరోక్షంగా ప్రత్యక్షంగా ఇట్లా సపోర్ట్ చేశారు అనే ఉద్దేశంతోనే, అది కాకుండా ప్రతిపక్ష హోదాగా ఉన్నారు ఆ పార్టీ. ఇన్ని రోజుల పాటు కూడా అంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఆయన గౌరవప్రదంగా ముఖ్యమంత్రిగా కొనసాగారు, అంటే సంక్షేమ పథకాలు అందించారు, ఒక సీనియర్ నాయకులు, ఒక పార్టీ అతిపెద్ద నాయకుడు, ఇట్లా అన్ని కోణాలు ఆలోచించినటువంటి విజయ్ ముందుగా ఆయన కూడా కలిసి ఆయన కూడా గౌరవప్రదంగా కలవాలని ఉద్దేశంతో ఆయన వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ అంటే ఎవరు ఊహించలేదు, అంటే తమిళ రాజకీయాల్లో ఇవాళ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విజయ్ స్టాలిన్ ఇంటికి వెళ్తారు, స్టాలిన్ తో భేటీ అవుతారు అన్నట్టు కూడా ఎక్కడ కూడా చర్చ జరగలేదు. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు రాలేదు. సో అనుకున్న అంటే రీతిలో అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యేలంతా కూడా ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు అయిన తర్వాత వెంటనే విజయ్ నేరుగా స్టాలిన్ ఇంటికి వెళ్ళడం జరిగింది. షెడ్యూల్లో కూడా ఎక్కడ కూడా లేదు సీఎం కి సంబంధించిన షెడ్యూల్లో. సో ఆ సందర్భంగా మాత్రం స్టాలిన్ చాలా ఆసక్తికరంగా మనం చూడొచ్చు స్క్రీన్ పైన. ఆసక్తికరంగా ఆయనకి సెలవు కప్పడం కానీ, అది ఇంటి దగ్గరికి వచ్చిన వెంటనే ఇంటి గుమ్మం వరకు వెళ్లి నేరుగా ఆయన తీసుకొని అంటే చేతులతో కరచాలనం చేసి మళ్ళా ఎడం చేతితో ఆయన పట్టుకొని లోపలికి తీసుకొస్తున్నటువంటి అంటే అంత ఆప్యాయతగా విజయ్ని దగ్గరికి తీసుకుని లోపలికి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు గౌరవప్రదంగా ఒక ముఖ్యమంత్రికి సత్కారం చేయడం కానీ, దాని తర్వాత వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా సత్కరించడం కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చోటు చేసుకున్న ఘటనలనే మనం చెప్పుకోవచ్చు. కానీ ఎన్నో రకాల విమర్శలు ఉంటాయి. అంటే రాజకీయంగా మొన్న అంటే ఈ ఏదైతే ఎలక్షన్ సమయంలో ఎన్నో రకాల విమర్శలు చేయడం జరిగింది. ఇద్దరు కూడా అంటే స్టాలిన్ విజయ్ పైన విమర్శలు చేశారు, అదేవిధంగా విజయ్ కూడా స్టాలిన్ పైన విమర్శలు చేశారు. అదంతా కూడా ఆ సందర్భంలో జరిగినటువంటి ఘటన. కానీ బట్ ఎవరు కూడా ఇలా కలుస్తారు, వీళ్ళిద్దరూ ఈ విధంగా అవుతారు, లేదంటే ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి ఇంకా వెళ్ళడు అంటే అలాంటి సంభాషణ జరగదు, చోటు చేసుకోదు అనుకున్నప్పటికీ కూడా ఇవాళ ఆ ఘటన మాత్రం చోటు చేసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా రాజకీయంగా అంటే కొన్ని ఎందుకంటే భవిష్యత్తులో
ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఎన్నో రకాల కార్యక్రమాలు గతంలో చేశారు. బట్ ఈయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈయన ముందుకెళ్లాలంటే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఈ సంక్షేమ పథకాల విషయాలుగా ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళాలంటే మాత్రం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలకు కూడా ఆశీర్వచనాలు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకే అన్ని రకాల బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపించినటువంటి పరోక్షంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది స్టాలిన్. మరి ఆ రకంగా రాబోయే రోజుల్లో అంటే గోపీనాథ్ ఇక్కడ మనం ఒకటి ఏమైనా అనాలిసిస్ చేసుకుంటే అంటే మనం చూసాము 3 సార్లు కూడా గవర్నర్ తిరస్కరించినప్పుడు కూడా ఎక్కడా కూడా విజయ్ ఓ మాట దాటి కూడా ఏమనలేదు. చాలా తెలివిగా వ్యూహంగా కూడా మాట్లాడి గవర్నర్ అనుమతి కోసం చాలా వెయిట్ చేశారు. ఒక పాయింట్ ఇక్కడ కూడా మనం చూసాము. జనరల్గా కూడా ఎలక్షన్స్ గెలిచాక కూడా ఎవరు కూడా ఎక్స్సీఎం ఇంటికి వెళ్ళటం కానీ మర్యాద ఇలాంటి సందర్భాలు ఎక్కడా మనం చూడడం. ఏ రాష్ట్రాల్లో కూడా ఇలా జరగకూడదు. ఇట్లా రావడం, అక్కడ హగ్ చేసుకోవడం, లోపలికి పిలిచి ఒకసారిగా కూడా చూస్తుంటే చాలా బాగుంది. అంటే ఇదంతా కూడా ఇంకొకటి అటు స్టాలిన్ కూడా 6 months పాటు టైం ఇస్తాము విజయ్ ప్రభుత్వానికి అంటూ నిన్న మాట్లాడుతూ కూడా విజయ్ స్టాలిన్ ప్రభుత్వం చాలా వరకు కూడా అప్పులు చేసిన పరిస్థితి అన్నారు. సో ఇవంతా కూడా వ్యూహాత్మకంగా కూడా విజయ్ అందరినీ కలుపుకొని పోయే విధంగా కూడా అట్లా అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది అంటే ప్రభుత్వ ఏర్పాటుకే ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల శక్తులు అడ్డుకున్నప్పటికీ కూడా అందరి సహాయ సహకారంతో, కొందరి సహాయకాలంతో ప్రభుత్వం ఏర్పాటైంది. సహజంగా ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రకరకాల విమర్శలు వస్తూ ఉంటాయి. అంటే గతంలో జరిగినటువంటి ఇష్యూస్ ని పాత వాళ్ళపైన నెట్టివేయడం కానీ, ఇట్లా భవిష్యత్తులో మనం అంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధినేతలు ముందుకెళ్లాలా అంటే సవాళ్లు, ఇట్లా లోటు బడ్జెట్ లేదంటే రకరకాల అంశాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా అంటే ఒక ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ఎక్కడా కూడా ఎటువంటి అంటే ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఈ రకంగా స్టాలిన్ కలవడం జరిగింది. అది కాకుండా మర్యాద పూర్వకంగా ఆయన చాలా ఒక నిర్ణయం తీసుకుంటే ఒక పరిణతి చెందినటువంటి రాజకీయ అంటే ఒక పొలిటీషియన్ గా విజయ్ వ్యవహరిస్తున్నారు తక్కువ సమయంలో అయినప్పటికీ కూడా. అందువల్లనే ఆయన కూడా ఆప్యాయంగా స్టాలిన్ ఇంటి వద్దకు చేరుకున్నామని స్టాలిన్ నేరుగా ఇంటికి తీసుకెళ్లి గౌరవప్రదంగా ఆయన అంత గౌరవంగా చూసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఉదయనిధి స్టాలిన్ కూడా ఏదైతే విజయ్ తో కరచాలనం చేసి ఆయనకు కూడా ఒక గౌరవప్రదంగా ఆయన అంటే అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దాదాపుగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాల పాటు కూడా కూర్చొని ఈ రకమైనటువంటి డిస్కషన్ చేయడం జరిగింది. సో ఒకటి ఎన్నో సవాళ్లు ఉన్నాయి కొత్త ప్రభుత్వానికి. ఆ సవాళ్ళలో ప్రతిపక్ష నేతలు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తేనే ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఆ కోణంలో కూడా విజయ్ కలిసినట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.